సంఖ్యాకాండం 31వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో బిలాము మాటను బట్టి పెయోరు విషయంలో ఇశ్రాయేలు చేత యెహోవా మీద తిరుగుబాటు చేయించిన వారు వీరు కారా? అందుచేత యెహోవా సమాజంలో తెగులు పుట్టిండును గదా. బిలాము ఇశ్రాయేలును శపించడం తన వల్ల కాకపోయేటప్పటికీ వారి దేవుడే వారిపై శిక్ష తీసుకువచ్చేలా చేయడం ఎలాగో అతను వారికి చెప్పాడు. అందుకు వారిని అనైతికంగా మార్చడం ఒక్కటే మార్గం. కాబట్టి అతను మోయాబులోని అందమైన కుమార్తెలను ఇశ్రాయేలు శిబిరంలోనికి పంపి ఇశ్రాయేలు పురుషులను మోసగించమని చెప్పాడు. ఆ విధంగా ఇశ్రాయేలు అపవిత్రతలో మాత్రమే కాకుండా ఈ మోయాబు స్త్రీలు తమతో పాటు శిబిరంలోనికి తీసుకొచ్చిన విగ్రహాలను ఆరాధించడంలో కూడా పడిపోయింది. దాంతో దేవుడు ఇశ్రాయేలును కఠినంగా శిక్షించాడు. 24,000 మంది తెగులుతో మరణించారు. నేడు విశ్వాసులను కూడా సాతాను ఇలాగే అపవిత్రం చేస్తున్నాడు. బిలాము నుండి సాతాను కుట్రలను అర్థం చేసుకుని అప్రమత్తంగా ఉందాం. ఇశ్రాయేలులను నేరుగా శపించలేకపోయినా వారిని దేవునికి దూరం చేయడం ద్వారా ఎలా పతనం చేయవచ్చో చూపిన బిలాము కుతంత్రం క్రైస్తవ జీవితంలో నేటికి ఒక హెచ్చరిక. ప్రార్థన. దేవా, బిలాము చేసిన కుతంత్రం వంటి సాతాను యుక్తులను మేము గ్రహించే జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. లోక ఆశల ద్వారా, అనైతికత ద్వారా, విగ్రహారాధన వంటి అలవాట్ల ద్వారా మేము మీ కృపకు దూరం కాకుండా మమ్మల్ని కాపాడండి. మేము ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ మీ పరిశుద్ధాత్మ నడిపింపులో సాగిపోయేలా కృప చూపండి. మా హృదయాలను మీ వాక్యంతో కడిగి పవిత్రపరచండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.